హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్ట్రక్షన్ ప్లానర్. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్గా 100 గజాల్లో డబుల్ బెడ్రూమ్ ప్లాన్ ఏ విధంగా ఇస్తారో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడే కంటెంట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లాట్ ఏరియా వచ్చేసి 28 feet by 34 feet east facing house plan. ఇది ఇస్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 28 feet by 34 feet 977 స్క్వేర్ ఫీట్ అవుతుంది. 977 స్క్వేర్ ఫీట్ అవుతుంది. 108 108 గజాలు అవుతుంది. 108 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఇందులో 2 BHK ప్లాన్ అనేది ఇచ్చానండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అవుతుంది. ఇది ఎంట్రన్స్, ఇదంతా పార్కింగ్. ఇది అవుటర్ వాల్ వచ్చేసి 9 inches. ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇది ఈశాన్య మూల అవుతుంది. ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది వచ్చేసి వాయువ్యం, ఇది వచ్చేసి ఆగ్నేయం. వాస్తు ప్రకారంగా మనం ఆగ్నేయం సైడ్ వచ్చేసి కిచెన్ ఇచ్చాము. ఈశాన్యం సైడ్ బరువు కాబట్టి ఏమి ఇవ్వలేదు. ఇది పార్కింగ్ కిందకి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి స్టెప్స్ అండి. స్టెప్స్ వచ్చేసి మిడ్ ల్యాండింగ్ కిందనే బాత్రూమ్ కూడా ఇచ్చేసాను, టాయిలెట్స్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి హాల్, ఇది వచ్చేసి కిచెన్. బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11 feet by 10 feet ఇచ్చాను. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8 feet by 10 feet. లివింగ్ హాల్ సైజ్ వచ్చేసి 19 feet 9 inches by 10 feet. ఓపెన్ కిచెన్ ఇచ్చానండి. ఓపెన్ కిచెన్ సైజ్ వచ్చేసి 10 feet by 8 feet. పార్కింగ్ ఏరియా వచ్చేసి 16 feet 6 inches by 10 feet. విండోస్ డబ్ల్యూ ప్లస్ W1 డబ్ల్యూ. ఈ విండో వచ్చేసి పెద్ద సైజ్ విండోస్ అండి. వీటి సైజెస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. విండో సైజ్ వచ్చేసి, ఈ విండో సైజ్ వచ్చేసి 4 feet by 4 feet ఇచ్చాను. ఈ W1 సైజ్, ఇది కొంచెం చిన్న సైజులో విండో ఇచ్చాను కిచెన్లో. దీని సైజ్ వచ్చేసి 3 feet by 4 feet. వెంటిలేటర్ వచ్చేసి 2 feet by 1 feet. పిల్లర్స్ అండి. పిల్లర్ సైజ్ వచ్చేసి 9 inches by 1 feet ఇచ్చాను. 9 inches by 1 feet పిల్లర్ సైజెస్. మొత్తం 12 పిల్లర్ల ప్లాన్ అండి. ఇది ఒక పిల్లర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది, ఒక కాలం ఇక్కడ వస్తుంది, వేయలేదు బట్ ఒక పిల్లర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది దీని స్ట్రైట్గా. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. కార్ కానీ స్కూటర్స్ కానీ అవన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇక్కడ కిచెన్, డైనింగ్ హాల్. ఇది డైనింగ్ బెడ్స్, ఇవి చైర్స్. డైనింగ్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ తినేయచ్చు. ఇవి వచ్చేసి బెడ్రూమ్స్. మరిన్ని మంచి మంచి టాపిక్స్ కొరకు, మరిన్ని మంచి మంచి ప్లాన్స్ చూడటానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.